चांदी वालो मोती वालो बापू से वाला सारी जगे माई घबरूच बापू तारो ना सद्गुरु तारो ना बापू तारा चरण ना शरण ले रे हम शरण ले रे आयो स्मरण की सेवा हम कामे न चाले नाचो बाई नाचो तम जोरदारे ती सेवा खाया रे गिरे पर पगे समाती नाचो बाई नाचो तम जोरदारे ती శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి 15కి ఎవ్రీ ఇయర్ ఎందుకు జరుపుకుంటారు అంటే శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 1739 ఫిబ్రవరి 15కి జన్మనిచ్చాడు. వాళ్ళ తల్లి వచ్చేసి ధర్మనియాడి, తండ్రి వచ్చేసి భీమ్లా నాయక్. తను ఒక గోర్ బంజారా కోసం బ్రిటిష్ వాళ్ళతోని ఫైట్ చేసిన ఒక యువకుడు. సేవాలాల్ బాపు 1806 డిసెంబర్ 4 రోజు గోర్ బంజారా కోసం ఫైట్ చేసి ఒక గోర్ బంజారాకి వెలుగునిచ్చాడు. ఇంకా మెరమయాడికి ప్రియ భక్తుడు సేవాలాల్ బాపు. ఇంకా సేవాలాల్ బాపుకి అయితే నాన్ వెజ్ అయితే ఇష్టం లేదు, ఓన్లీ బెల్లం రైస్తోని భోగ్ సమర్పణ చేస్తారు. డే 2 రోజు జయంతి నెక్స్ట్ డే రోజు మెరమయాడికి అయితే గోట్ బలి చేస్తారు, మేక బలి చేసి ఇంకా ఆ రోజు అందరు కలిసి పిక్కి బోటీతోని అమ్మోరికి ఎక్కిస్తారు. బంజారాలో ఫేమస్ అనేది ఫుడ్ పిక్కి బోటీ ఇంకా జొన్నె రొట్టె. ఇప్పుడు మేము బెల్లం రైస్ పిక్కి బోటీ తింటున్నాం, ప్రసాద్ తింటున్నాము. సెకండ్ డే మేము అందరం కలిసి ఫ్యామిలీ మొత్తం కలిసి చాలా ఎంజాయ్ చేస్తాము. ఇంకా ఇక్కడ వచ్చేసి పిక్కి బోటీ అయిపోయిన తర్వాత మా అన్న ఏమో మటన్ కర్రీ చేస్తున్నారు. ఇక్కడైతే మా అన్న మటన్ కర్రీ చేస్తున్నారు. మటన్ తినని వాళ్ళకేమో చికెన్ కర్రీ మా పిన్ని చేస్తుంది. చికెన్ అయితే సూపర్ టేస్ట్ ఉండే. మా పిన్ని వంట చేసింది మొత్తం అయిపోయిన టైంలో మా అక్క వచ్చి టేస్ట్ చూస్తుంది. నేను అనుకున్నంత ఎదవ కాదు నువ్వు. అక్కడ వాళ్ళిద్దరు వంట చేస్తుంటే ఇక్కడ మా మమ్మీ వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు అందరూ కలిసి పీకి బోటీ తింటున్నారు. పీకి బోటీ అయితే మేము పూజ చేసినప్పుడే చేసుకుంటాము, కానీ చాలా ఫేమస్. అక్కడ మా పిన్ని అయితే బొగన దగ్గర కూర్చొని ఉంది, అందరికీ సమానంగా వేస్తుంది. అందరికీ రావాలి కదా, ఎవరో ఒక చేతులతో వేస్తే సమానంగా వస్తుంది. పీకి బోటీ తిన్నామో లేదో అప్పుడే మటన్ చికెన్ రెడీ అయిపోయింది. ఇంకా రైస్ తినడం అయితే మొదలు చేసేసాము. స్టార్ట్ చేద్దామా? ఓకే. అరే నీ వస్తే వచ్చిండే నీ బాబు నల్లి బొక్క పెడతా. అన్నం తినేసిన తర్వాత సాయంత్రం 4-5 అవుతుంది. 5 o'clock అయితే ఐస్ క్రీమ్ బండి అయితే వచ్చింది అక్కడ. అయితే మేమైతే కడుపులో చల్లగా ఉండాలని ఐస్ క్రీమ్ తీసుకున్నాం. ఇంకా మా అమ్మమ్మ ఐస్ క్రీమ్ తినుకుంటా నేను వీడియో తీస్తున్నా అని కామెడీ చేసుకుంటా ఇంకా నవ్వుతుంది. అయితే మా అక్క అంటుంది అది యూట్యూబ్లో పెడుతుంది అమ్మమ్మ అంటే, ఇంకా మా చిన్నమ్మమ్మ కూడా ఐస్ క్రీమ్ తీసి నేను వీడియో తీస్తున్నా అని తినలే, వీడియో ఆఫ్ చేసిన తర్వాత తిన్నది. ఇంకా అందరం ఐస్ క్రీమ్ తిని ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం. ఇంకా సడన్గా మా అక్క వైపు కెమెరా తిప్పిన. మా అక్కేమో తినేటప్పుడే తీస్తా వీడియో అని అంటుంది. నేనన్నా ఐస్ క్రీమ్ నీలాగా తినాలి, కొత్తగా నేర్చుకోవాలి అక్క అని నేను అంటున్నా. నేను తీసుకున్న ఐస్ క్రీమ్ అయితే మీకు చూపించా. ఇంకా మా అక్క కొడుకు మా బిట్టుగాడేమో చాకోబార్ ఐస్ క్రీమ్ తీసుకున్నాడు. ఇక్కడ చూడండి మా అక్క ఇంకా మా అన్న కొడుకు బనానా పీల్తోనే ఇద్దరు ఎట్లా ఆడుతున్నారు.
ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మా అమ్మమ్మకి తాతకి చిన్న మెమొరీగా ఉండడానికి ఫొటోస్ అయితే తీసాము. ఇంత క్యూట్గా కనిపిస్తున్నారు మా అమ్మమ్మ తాత అయితే. ఈ వీడియో గిట్లా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకొంచెం సపోర్ట్ చేస్తున్నా, ఇంకొంచెం సపోర్ట్ చేయండి.